సమన్వయ కమిటీ సభాధ్యక్షులు పెద్దలు నరసింహరాజు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రాజు గారికి, ఇక్కడికి చేసినటువంటి సమన్వయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి పోయిన తర్వాత ప్రతిరోజు నిరంతరం ఏదో కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మూమెంట్ ఇవ్వడం మనం చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో, అన్ని మోసాల మీద కూడా మనం ఏదో కార్యక్రమం నిరంతరం చేస్తాం. దాంట్లో గ్రామ స్థాయి నుంచి దీన్ని ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 80 నుంచి 100 మంది కానివ్వండి, 150 మంది, 200 అక్కడ స్థాయిని బట్టి ప్రతి ఒక్కరిని ఒక ప్రతినిధులుగా తయారు చేసి రేపు భవిష్యత్తులో మనం ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, హామీలు అమలు జరపలేదో, ఎన్నాటి మీద ప్రభుత్వం మెడలర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి మనం ఏదో 10 మంది 5 మంది నాయకులను కాకుండా కింద స్థాయి నాయకులను కూడా మనం గుర్తించి వారికి కూడా పదవులు ఇచ్చి ఒక ప్రతినిధులుగా తయారు చేసి వాళ్ళతోటి ఇప్పుడు నరసింహరాజు గారు ఏదో ఊరు వెళ్ళొచ్చు ఒక సమస్య మీద, అక్కడ మాకు ఒక పదవి ఉంది, ఒక హోదా ఉందనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక గౌరవం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం 8,000 నుంచి 10,000 మంది ప్రతి కాన్స్టిట్యున్సీలోనే కూడా తయారు చేసి వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇచ్చి ఏదైతే ఈ పార్టీ వలన భవిష్యత్తులో కూటమి నష్టపోయారో, కూటమి ఎరాజకీయంగా పడుతున్నారో వీళ్ళందరినీ ఒక సభ్యతంగా పెట్టి వాళ్ళకి కూడా ఐడి కార్డులు పెట్టి ఈ ఐడి కార్డుల ద్వారా వాళ్ళని గుర్తించి ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ మీద జరపాలి. భవిష్యత్తులో మన కార్యకర్తలో కొంత లోపం ఉంది, మనకి సరైన గుర్తింపు లేదు, సరిగ్గా న్యాయం జరగలేదని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ప్రతి కింద నుంచి కార్యకర్త బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. కార్యకర్తకి అన్ని రకాల సపోర్టు ఉంటేనే అది పార్టీ ముందుకెళ్తుందనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి కూడా మనం ఒక సైనికుల్లాగా 10,000 మందిని తయారు చేయాలి. వాళ్ళ ద్వారా పరిపాలన చేయాలి, వాళ్ళకి మంచి గుర్తింపు ఇవ్వాలి. అన్ని రకాలుగానే ప్రజల్లోకి మనం ఏ కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు ముందు పెట్టి ఒక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అందులో భాగంగా మనం రాష్ట్ర కమిటీలన్నీ కూడా మ్యాక్సిమం 90% నుంచి 100% దగ్గరికి రాష్ట్ర పార్టీలు వేస్తాం. అదే రకంగా జిల్లా పార్టీలు వేసుకున్నాం, నియోజకవర్గ స్థాయిలో వేసుకున్నాం, మండల స్థాయిలో వేసుకున్నాం, గ్రామ స్థాయిలో కూడా కొంచెం ఉండిపోయే తప్ప గ్రామ స్థాయిలో కూడా వేసాం. ఇప్పుడు ఈ గ్రామ స్థాయిలో కింద స్థాయి నుంచి ప్రతినిధులుగా మనం తయారు చేసి ఈ నెలాఖరికల్లా మనం ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతమంది అయితే మనకి యాక్టివ్గా తిరుగుతారు, మన కార్యకర్తలు అయితే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఏ పదవా లేదని ఒక దిగులుతో కాకుండా నాకు ఆ గ్రామంలో ఒక పార్టీ గుర్తించింది, ఒక మనకు లీడర్ ఈ పదవి ఇచ్చారు అని ఒక పూర్తిగా వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళ ద్వారా ప్రజా సమస్యల మీద మనం పోరాడాలి, ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ముందు పెట్టాలనే ఉద్దేశంతో దాంట్లో మీ అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది. అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ప్రజలు మనం లీడర్ ఎప్పుడు బయటపడతారు, మనం ఎప్పుడు తిరుగుతాం, నేను ఇంకా తిరుగుతులేదన్న భావంతో ప్రజలు ఉన్నారు. ప్రజా సమస్యలు ప్రజలు మోసపోయారు కానీ ఈ ఎన్నాటిలో మనం రెడీ అయ్యి రేపు స్థానిక పంచాయతీలు రానివ్వండి ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచి బలంగా పార్టీ నిర్మాణం కింద నుంచి చేసి కింద నుంచి ఎప్పుడైతే మనకు బలంగా ఉందో అధికార పక్షం కూడా భయపడి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఇక్కడ నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, ప్రజలు కూడా డిసైడ్. దీంట్లో మీరు ఈ నెలాఖరికి 20వ తారీఖు నుంచి ఈ నెలాఖరు లోపల ప్రతి గ్రామం నుంచి ఎన్నైతే మనం చేయగలుగుతాం 100 కెపాసిటీ ఉంది. నియోజకవర్గానికి 10,000 ఇలాగా మన నరసింహరాజు గారు చెప్పినట్టు ఏ గ్రామానికి ఎంత ఫిగర్ అయితే ఇచ్చారు దాన్ని మనం స్పీడ్గా 1 రోజు 2 రోజుల్లో విలేజ్లో కమిటీలు వేసుకుని 10 మంది పెద్దలో కూర్చొని అంటే వచ్చేస్తున్నాయి మీకు లేట్ చేయకుండా మీరు 90% చేసి ఆఫీస్లో ఉండిపోయినా కూడా అక్కడ ముందు అవ్వలేదు, ఇంకొక ఊరు అవ్వలేదు, అక్కడ మనం వెనక్కి వెళ్ళిపోకుండా ఏ గ్రామం నుంచి ఆ గ్రామంలో మీరు ఈ 10 రోజులు తయారు చేస్తే ఒక 5-6 రోజులు ఇక్కడ పని ఉంటుంది. ఇవన్నీ డిజిటల్ చేయడం, ఎక్కడైతే షార్టేజ్ ఉందో ఇవన్నీ పంపడం, డబుల్ ఎంట్రీలు లేకుండా చూసుకోవడం, మళ్ళీ డబుల్ ఎంట్రీ వస్తే అనుకోవాలి ముందు ఏదో పదం ఉంటుంది, మళ్ళీ వెనకాల మనం ఏదో కంగారులో రాయకుండా అన్ని సున్నంగా ఏదైతే నెలాఖరికి చెప్పగలిగితే 15వ తారీఖు కల్లా ఉండి నియోజకవర్గంలో కాపు మీకు 50 కాన్స్టిట్యున్సీలు వస్తే అందులో కాన్స్టిట్యున్సీ ఉండాలని కూడా మీ అందరికీ దీన్ని 10 రోజులు శ్రద్ధగా పెట్టింది. గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రసాద్ రాజు గారు చెప్పినట్టు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఆర్థికంగా పార్టీకి ఏం కష్టపడుతున్నారు, మామూలుగా ఎలా కష్టపడుతున్నారు అలాగ మనం వాళ్ళ స్థాయిని బట్టి గుర్తించి పార్టీకి ఉపయోగపడింది. రేపు పొద్దున భవిష్యత్తులో పార్టీ కూడా అదే రకంగా ఉపయోగపడుతుంది.
మనం కొత్త వాళ్ళని కూడా తీసుకోకున్నాం అంటే ఇవన్నీ చెప్తున్నారు. కొత్త వచ్చి ఏదో కొత్త రాకుండా గెలిపి మనం 40% ఉన్నాం. 50% కావాలనుకున్నప్పుడు 10%, 15% తీసుకోవాలి. తీసుకున్నా కూడా వీళ్ళు ప్రయారిటీ ఎక్కడ తగ్గకుండా పాత మనకి ఎప్పుడైతే ఇప్పుడు కష్టకాలంలో కష్టపడినా పార్టీ జెండా మోసారో వీళ్ళందరినీ గుర్తించారో ఉద్దేశంతో ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి. దీంట్లో మీరు కూడా ప్రతి కూడా 10 మందికి చెప్పి ఈ రోజు కష్టపడ్డ వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. వచ్చి పార్టీ మందని మీరు చెప్పక్కర్ దాన్నే డిసైడ్ అయినారు. మళ్ళీ జగన్ గారు వచ్చేస్తాడు ఒక టాక్ వచ్చింది. దాంట్లో ఉండిలో ఈ నరసాపురం పార్లమెంట్లో ఫస్ట్ గుంటా మీరు శ్రద్ధ తీసుకుని ఈ నెలాఖరికి 100% పార్టీ ఆఫీస్ మీరు అన్ని కమిటీలు 10-15 రోజులు ఇక్కడ పడుతుంది జిల్లా పార్టీ. ఈ కార్యక్రమం మీద మీరు అందరూ దృష్టి పెట్టి ఇవన్నీ కూడా కమిటీలన్నీ 100% వేస్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఏ కార్యక్రమం ఉందో వెళ్దాం. మానేస్తూ ఉంటాం.